కడపలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, టీడీపీ అగ్రనేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం వెలిగిపోయింది. 6 శాసనాలతో కూడిన నా తెలుగు కుటుంబం లోగోని లోకేష్ ఆవిష్కరించారు. తెలుగు ప్రజల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా 6 కీలక శాసనాలను తీసుకొచ్చినట్లు లోకేష్ వెల్లడించారు. ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత అంటూ చెప్పిన ఈ 6 సూత్రాలను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, తెలుగు జాతి కోసమే టీడీపీ పుట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ అంటే పేదల పార్టీ అని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పనిచేసిందన్నారు. నాలుగా పసుపు జెండాను దించకుండా మోసిన కార్యకర్తలకు లోకేష్ శిరసు వంచి నమస్కరించారు.